ఎందుకు ఉపవాసం ఉండాలంటే ఎజ్రా చెప్తాడు, మీకోసము, మీ పిల్లల కోసము, మీ ఆస్తి కోసము, మీ ప్రయాణం కోసము అంటాడు. మన ప్రయాణం అంటే రోజు ఆత్మీయంగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎక్కడికంటే మనము వారు ఐగుప్తును వదిలిపెట్టినప్పటి నుండి కనాను వరకు ప్రయాణం చేశారు, 40 సంవత్సరాలు. మనము యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజు నుండి మనం ప్రభు దగ్గరికి చేరేటంత వరకు చేసే ప్రయాణము ఒక ఆత్మీయ ప్రయాణం. ఆ ప్రయాణం కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, కుటుంబంలో కలవరాలు వస్తాయి, ఎన్నో వస్తాయి. అయితే అక్కడే నిలబడిపోకుండా ప్రభు మనల్ని నెమ్మదిగా నడిపించటానికి ప్రభు సహాయము కోరుకోవాలా. ఎజ్రా ఆ రీతిగా చెప్తాడు, మీ కొరకును, మీ పిల్లల కొరకు, మీ ఆస్తి కొరకు, మీ ప్రయాణం కొరకు అని చెప్తాడు. మన పిల్లల కొరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన, ఉపవాసం ఉండలేకపోతే ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు కర్ర తీసుకొచ్చి కొట్టి ఉపవాసం ఉండలే, నేను నీ ప్రయాణాన్ని ఆపేస్తాను అనడు ఆయన. ఆ దేవుడు చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఉపవాసం ఉంటే మంచిది, ఉపవాసం ఉంటే మంచిది. మనకు దరిదాపు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు అట్లా నడుచుకుంటా వచ్చినాం. మన తర్వాత మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని వాళ్ళకు మనం చేసే సపోర్ట్ ఏమంటే వాళ్ళకు విద్య నేర్పిస్తాము, వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్టు చూస్తాము, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తాము, ఇంకా దేవుడు అవకాశం ఇస్తే ఒక ఇల్లు కూడా కట్టిస్తాము. ఇవన్నీ తండ్రి చేసే బాధ్యతలు. బైబిల్ చెప్తాది, గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యము అని అంట. తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి స్వాస్థ్యంలో ఇవన్నీ ఉంటాయి. అయితే తల్లిదండ్రులు బిడ్డలకు దానికంటే ముఖ్యంగా దేవుణ్ణి ఇవ్వాల. మన బిడ్డలు దేవునిలో ఎదిగేటట్టు చూసుకోవాలి. మన బిడ్డలు దేవునిలో ఎదిగేటట్లు చూసుకోవాలి. ఎందుకు అని అడగండి. తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నీ జీవిత గ్రంథాన్ని రాసిన వాడను నేనే అంటాడు. మన బిడ్డల జీవిత గ్రంథాన్ని రాసింది దేవుడే. ఆయన ఏం రాశాడో మన బిడ్డల విషయంలో అది తప్పిపోకుండా ఉండటానికి తల్లిదండ్రులు ఉపవాసాలుండి ప్రార్థించాల. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ సొంత ఆలోచనతో పిల్లల్ని నడిపించడం ప్రారంభిస్తారు. దాని మూలాన బిడ్డలు పాడైపోతారు, చెడిపోతారు. కాబట్టి ప్రతి విషయంలో కూడాను తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభు మార్గంలో పెంచడానికి ప్రయత్నం చేయాలి. నా తరువాత నా బిడ్డలు ఎక్కువగా భక్తిలో ఉండాలి అని కాకుండా నా పిల్లలు నా తరువాత ఎక్కువ పరిచర్యలో ఉండాలి అనేది కూడా నేర్చుకోవాలి. ఈ పిల్లలందరినీ పరిచర్య కొరకు పంపాల. దేవునిలో మన బిడ్డలు ఎదగాల. నా బిడ్డ దేవుని పరిచర్య అందరికంటే బాగా చేయాల. మందిరంలో నా బిడ్డలు దేవుని పరిచర్యలో ఎదగాలనే ఆ మంచి ఆలోచన ప్రతి తల్లి తండ్రికి ఉండాల. కొంతమంది అమ్మా నాయన అంటారు, ఏం పోతావు లేరా, ఆదివారం పోతే సరిపోతుంది, ఎందుకు పోతావు లేరా, ఆ పాస్టరు మంచోడు కాదు, ఆ పాస్టర్ మంచిది కాదు.
వాస్తవంగా పాస్టర్ మంచోడు కాదు, పాస్టమ్మ మంచిది కాదు, మంచోడు దేవుడు. నేను దేవుని సన్నిధానంలో నిలబడి చెప్తున్నాను, మేము మంచోళ్ళు కాదు. ఎందుకంటే మేము మనుషులు కాబట్టి. మేమేమన్నా దేవదూతలా? చూడండి, నాకు రెక్కలు ఉన్నాయేమో, ఉన్నాయా? లేవు. మా భార్యకు చూడపోండి, రెక్కలు ఉన్నాయేమో, లేదు, ఎవరికి లేవు. పోనీ మీకు చూసుకోండి, ఉన్నాయేమో, లేదు, ఎవరికి లేదు. కాకపోతే దేవుణ్ణి కలిగి ఉన్నాం. దేవుని కలిగి లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి కొన్ని పరిస్థితులు మన మీద అప్పుడప్పుడు యుద్ధం చేస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్ని బట్టి మనం బలహీనులైతా ఉంటాం. అట్లనే బలహీనత మనతో పాటు ప్రయాణం చేయకూడదు. ఆ బలహీనత మనల్ని వదిలిపోయేటట్లు మనం దేవుని సన్నిధానంలోకి వచ్చి వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుంటూ ఉంటే బలహీనత పోతుంది. ప్రభు మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. మనిషికున్న తత్వం ఏమిటంటే, ఒక మనిషిలో ఏదైనా బలహీనత చూస్తే చచ్చేదాకా మర్చిపోవడం మనిషికి ఉండే తత్వం. నాకైనా నీకైనా